హాయ్ అండి, వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. మై సెల్ఫ్ కీర్తి ప్రియ. చిక్కుడుగా ఇగురు చేసేద్దామండి. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేనైతే 1/2 కేజీ చిక్కుడుకాయలను వలుచుకొని పెట్టుకున్నానండి. అలాగే 2 ఆనియన్స్ని ఫైన్గా చాప్ చేసుకొని, 2 టొమాటోలను కూడా ఫైన్గా చాప్ చేసుకోండి. 4 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి. కడాయి తీసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకోండి. ఇవి చిటపట అన్నప్పుడు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. కచ్చా పచ్చగా దంచిన 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి తాలింపుకి. చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు, హెల్తీగా. బోలెడన్ని పోషక విలువలు కూడా ఉంటాయండి ఈ చిక్కుడుకాయల్లో. ఇప్పుడు ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. ఈ తాలింపు అనేది చక్కగా గోల్డెన్ కలర్ వేగిన తర్వాత ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోండి. ఇవి రెండు కూడా ఆనియన్స్కి పట్టేలాగా గరిటెతో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇవి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటోస్ని యాడ్ చేసుకోండి. ఈ టమాటోస్ కూడా మెత్తపడేలాగా ఉడికించుకోవాలండి, లేదు అంటే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయినప్పుడు మీరు చిక్కుడుకాయలను యాడ్ చేసుకోండి. ఈ చిక్కుడుకాయలను కూడా ఆయిల్లో 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆయిల్లో చక్కగా ఈ విత్తనాలు అనేవి వేగుతాయి, సీడ్స్. అలాగే 10-12 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఉడికించుకోండి. చాలా బాగుంటుంది కర్రీ అనేది. మీరు కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి, నేనైతే యాడ్ చేసుకోవడం లేదు. ఒకేషనల్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. మీరు కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఒకసారి గరిటెతో మొత్తం కలిసేలాగా కలుపుకోండి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలైనా చక్కగా ఉడికించుకోండి. వీటిలో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయండి. చిన్నపిల్లలకి చక్కగా పెట్టచ్చు. హెల్తీ ఫుడ్ అండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా చక్కగా తినచ్చండి. ఒక 2 నిమిషాలు మీడియం హీట్లో ఫ్రై చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది కూడా మిక్స్ అయ్యేలాగా గరిటెతో కలుపుకుంటూ 1 మినిట్ కుక్ చేసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, హెల్తీగా. ఇంట్లోనే అందరూ ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే. పులుసు ఇష్టపడిన వాళ్ళు ఈ విధంగా చేసుకొని తినచ్చు. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.